పోలీసులు దొంగల్ని ఎతికినట్టుగా నేను ఈ ఆనియన్స్ లో మష్రూమ్స్ ని వెతికి పట్టుకొని తిన్నాను. అసలు మ్యాటర్ ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత ఆఫీస్కి అయితే పోయినాను. మా వాళ్ళతో కలిసి ఆఫీస్ ఫుడ్ కోర్ట్ లో ఉండే ఈ షరీఫ్ బాయ్ బిర్యానీలో తిన్నాము. ఇక్కడ రేట్లు అయితే బలంగానే ఉంటది. షరీఫ్ బాయ్ బిర్యానీ తినడం నేను ఇది రెండోసారి. ఇంతకు ముందు నేను మారతల్లిలో టేస్ట్ చేసినాను, అంతగా బాలేదు. ఈసారి ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. మేము ఒక లార్జ్ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాము. దీని రేట్ వచ్చేసి 619 రూపాయలు. వాళ్ళేమో ముగ్గురికి సరిపోతుందన్నారు, కానీ బౌల్ కూడా ఫుల్ గా నింపలేదు వాళ్ళు. ఏమని అడిగితే అది అంతే సార్ 800 గ్రామ్స్ వస్తుందన్నారు. దానితో పాటు స్టార్టర్స్ గా మష్రూమ్ పెప్పర్ డ్రై ఒకటి, అలాగే తందూరి చికెన్ హాఫ్ తీసుకున్నాము. తందూరి చికెన్ అయితే చూడడానికి చాలా బాగుండదు. ఇక్కడ వీళ్ళు బిర్యానీ అయితే సీరగ సాంబార్ రైస్ తో చేస్తారు. అదే మన చిట్టి ముత్యాల రైస్, అంబూర్ స్టైల్లో ఉండదు బిర్యానీ అయితే. ముందుగా తందూరి చికెన్ ముక్క అయితే టేస్ట్ చేసినాను. ముక్క సాఫ్ట్ గా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంది. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే రైస్ అయితే స్పైసీగా ఉండదు, మసాలా బాగా పడిండది. ఇందులో చికెన్ ముక్క కూడా సాఫ్ట్ గా టేస్టీగా ఉంది. ఈ లార్జ్ బిర్యానీలో 6 చికెన్ ముక్కలు అయితే ఇచ్చినారు, మీడియం సైజ్వి. మేమైతే షరీఫ్ బాయ్ నుంచి ఈ టేస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బెంగళూరులో చాలా అవుట్లెట్స్ ఉన్నాయి ఈ షరీఫ్ బాయ్ బిర్యానీ. మీరు ఎప్పుడైనా ఇందులో టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు ఈ వీడియోని యూట్యూబ్ లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే ఫాలో కొట్టేయండి మన పేజ్ ని.